సెట్ అవుతుంది కూర్చుండికే ఇలానికి కంఫర్ట్ లేని జాగా ఉంది నువ్వు ఆనే ఉండిపోద్దు వచ్చే 10 అయిపోయేదాకా ఆనే ఉండిపో బంద్ చేయడానికి రెడీగా ఉండు బంద్ చేయడానికి స్పీడ్ పెట్టి ఆయన ఎగిరిపోతుంది అది ఎక్కురా దాని మీద ఎక్కురా కంఫర్ట్ దొరుకుతలేదు దాని మీద తీసేసినా కూడా వస్తుంది మధ్యలో తీసేసిందంటే బలం ఎక్కువ వస్తుంది ఎవడు ఆడెక్క తిన్నారు ఆగనా ఆగనా దారా నువ్వు సల్ఫర్ అయి పట్టుకొని రెడీ కూడా అయిపోయినా పట్టిపోయినా నాయన నువ్వే పెట్టినావా నువ్వే పెట్టినావా నేను పట్టిపోయినా వరకు కిలో దిగిపోతాం అనుకుంటా సారి కింద కొట్టే ఇబ్బంది ఒకటే స్పీడ్ ఉంటది అలవాటు ఉంటది ఒకటే ఇట్లా గుంతలు కెట్టాలంటావు దాని హైట్ ఉండాలి దాని హైట్ ఉంటే మైన గుంతలు కెట్టాడా ఇట్లా మీన్కి పోతుంది పట్టేడు దొరుకుతుంది ఇంకా తిన అరగాలి గారు రాము గారు లెక్క మళ్ళీ గిరికి మీదకి అవుతుంది ఓహో పక్కకి ఇంకా రాలేదు పోతుంది సుట్ట పోతుంది సుట్ట ఎందుకు పోతుంది చెప్పు సుట్ట ఎందుకు పోతుంది చెప్పు సుట్ట పోవద్దంటే సుట్ట పోవద్దంటే సుట్ట పోవద్దంటే ఏం చేయాలి అట్టనే ఉండాలి సుట్ట పోవద్దు బొర్రెలు కొట్టకుండా సుట్ట పోవద్దు బొర్రెలు కొట్టకుండా సుట్ట పోవద్దు ఎక్కువ వేసేవారు ఉన్నది కూడా పోగల కానీ చాలా స్లో అయితే కూడా పట్టింక రాదు రాదు
తిరుగుతుంటే కింద ఉన్నప్పుడు భయం అవుతుంది మీరు కాదు. దీనికి తగ్గట్టు మంచిది నచ్చినాయి. స్టెబిలైజర్ ఉండాలి, స్టెబిలైజర్ ఉంటే బాగా. కట్టేసి నడుస్తుందే లేదా మిషన్లు ఉంటే స్టెబిలైజర్ ఎట్లా అంటే పొద్దుగాల పడతాంగా మంచిగా మనం బయటకి వేసే టైం వరకు మంచిగా ఆడతాయి గట్టిగా లోపల మళ్ళీ బయటకు వచ్చేసరికి మనం కట్టలు పెట్టి చేసేసరికి ఉండు. కంప్లీట్ ఎట్లుంటాయి తెలుసా యూఎస్ అవుతా గ్యాస్ డబ్బాలు ఉంటాయి ఇట్లా ఆంధ్ర మెల్ల ఇట్లా వెత్తర అయిపోయా మళ్ళీ జర గట్టిగా అవుతుంది. ఇట్లా జాములు పడితే నీకు కాలు కాలు చేసుకోలేదు. ఏం చేస్తే ఇట్లా జామ్ బట్టి చెప్పు ఒకసారి. సలివేంద్రాలకు అడగరా సలివేంద్రాలకు దానికి అడగనికే కూడా తిప్పలే కదా ఆయన. ఒక దాన్ని పెట్టి ఫిక్స్ చేసి ఉండాలి దానికి అంతే. చలివేంద్రాలకు ఎక్కడ అడుగుతారు ఇక ఓ నల్ల పెట్టి ఫిక్స్ చేయాలి. కడుగుడు గిడుగు లేదు కదా దాంట్లో. ఆయనకి ఎచ్చిపోయాలి కిందకి తీసుకోవాలి అసలు అంతే. లేపండి ఇంటికి బలపడతాడు. ఓకే అది ఏడ చేత అయితే ఒట్టి లేపనికి కదా తిప్పలు అవుతుంది. ఎందుకని వస్తుంది కళ్ళు మొత్తం ఇందులో వచ్చి అమ్మాలి కొడుకు ముంచి నల్ల కింద పెట్టాలి అయిపోయి టక్ అని గాలి కొడితే మళ్ళీ ఆరిపోదా? ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళిందా? ఆస్ట్రేలియాకి వెళ్ళి నలభై అరే అరే ఓయ్ ఓయ్ పిట్టల్
పిచ్చుకోపోయినట్లు అవుతుంది పొడి. ఆవు తాగనా ఆరొకతే నీళ్ళు కుట్టుపడుతున్నాయి బా. ఓరా జర ఓరా పొడుగున్నావు నువ్వు. మీరు ఓరే చెడిపోతుంది అన్న, అంత పెద్ద చూసిన పరిశ్రమలో ఉన్నది. కొద్ది చిన్ననాలు ఉంటే వాటి వస్తుంది. ఊర కొద్ది మూతి పెడితే నా బిడ్డలు ఇద్దరు పోతుంది అట్లా ఊరుకుంటారు ఆడుకునికై. తీసుకోపోరా. ఇద్దరు బిడ్డలా? ఆడుకునికై సార్ మంచిగా. నిజం గుండు పడితే మస్తు అనిపిస్తుంది. జర కడుపు నిండితే కడుపు నిండు కొద్దిగా నిండాలి, నిండితే మస్తు అవుతుంది. గుడ్డలు పడతాడు ఇక మిగతా పట్టపొర కూడా. మీదికి ఇట్లా చేయి పట్టు బాగా దొరుకుతుంది కదా. అట్లది రన్నింగ్ అవుతుంది. ఎంత ఎక్కువనే కాదు, బయట వెళ్ళి పెట్టుకున్నా తింటాను. ఎన్ని చేసుకుంటాయి. పెద్దదైన జామ్ చెట్టు కూడా వాటే స్కూల్ ఆడుకున్నా ఆయన ఆటోలో స్కూల్ ఈ చెట్ల కాడనా స్కూలా? స్కూలే ఎవర్రా ఎవరిది? తిరుపతిలేదా? పోతే అయిపోయి కదా సాలే పనికే పిల్లలకు స్కూల్ చెప్పనికే. గుడ్డోని అంటాడు గుడ్డోడు. ఎంతమంది ఉంటారు పిల్లలు? బాగానే ఉంది. ఆడలతోటి వీళ్ళతోటి ట్రైన్లు వస్తారు. అరవై అంటే ఫోన్ తీసుకుంటా కూర్చున్నాం మళ్ళీ. ఒకసారి తిప్పినమ్మా ఏమి బుడ్డోడు ఒకసారి తింపి ఓడే బుడ్డోడు ఆడుతుంది దానికి బుడ్డోని యాత్ర ఎక్కుద్ది. ఆడుతుంది రా పోతుంది రా ఆడుతుంది రా ఖరాబ్ అవుతుంది రా. దీనికి దింపేసారి అయితే ఇంకా మంచిగా ఉంటుంది. దింపేసారి అయితే ఇట్లా పెద్దడికి దింపేసారి అయితే వస్తాయి. దింపేసారి అయితే నీకు చేతిగా పడుతుంది రా మరి. పట్టదు సారి దూరం కదా, సారి దూరం అయితే చేతి అంత లోపలికి ఎడబోతుంది. ఇదంటే పెడితే వస్తాయి బావా. ఇట్లా అది కరెక్ట్ నీకు, ఆ సారి కరెక్ట్. అంత దూరం పంపితే లోపలికి చేయడం అంతది. ఇంకా ఇంకా నువ్వు సారి మీద అటు ఇద్దరు కాలు పెట్టి నిన్ను రెండు తిప్పాలి. దింపేసారి అయితే స్పీడ్ పోతుంటారు కదా, పోతారు స్లో అవుతుంది మంచిగా వస్తుంది ముందుగా వస్తుంది. మళ్ళీ స్పీడ్ అయినా కూడా ఆపుకోవచ్చు, స్లో అయినా కూడా మళ్ళీ జరసేది చాలా బాగా. ఇంకా నింపాలనా జర్ర ఒక్కసారి ఇట్లానే కిటింగ్ లొట్టలు గిట్టలు, లేకపోతే లాస్ట్ కాదు ఒక్కసారి ఇట్లా బద్ద జస్ట్ గట్టి వస్తాయి. ఒక్కసారి ఇట్లాను ఇట్లా అనేసి పైన మంచిగా అంచుబాటు అన్ని పట్టినామని గిరకలే లేవు ఈడ. గిరికలు కదా, అన్నతు ఉన్నాయి, సైలెంట్ ఉన్నాయి కదా. అరే సైలెంట్ గిరికలు తీసుకురాపరండి పో రామకృష్ణ. సైలెంట్ అన్నా మంచిది అన్నా, ఇప్పుడు ఇస్తా. ఉన్నది కాదు, ఏదో బరువుదేమో ఉందంటే కదా.
చూడు ఉంటే ఎందుకంటే పెద్దగా అయింది కదా జర మంచిగా కొడుతుంది అనమాట. చీడికి బాగుండాలి. అరే లొట్టు ఉంటే నువ్వు ఉన్నావు కదా కొట్టుడే అంటే మరి ఇంత పెద్దది మళ్ళా ఇవ్వాలి కదా. అల్లప్పటికి చేతి కూడా అంతది చేతి ఎట్లా అంత ఎందుకంత అంత పెద్ద బొర్రె పెట్టుకోవాలి. ఆడేమో ఇటు తక్కున్నాడా ఇటు మస్తున్నాడు. దాని మీద ఎక్కడ డబ్బా మీద దీని మీద కాలు పెడతాడు పడతాడు. ఇలా పెట్టి కొట్టిన వస్తుంది. కిందికి కొట్టే మంచిగా ఉంటుంది. బట్టన్ చెప్పట్టు ఇది అంతా బట్టన్ చెప్పు బట్టన్ షర్ట్ అదే క్షీరం పెద్దది ఇట్లా ఇసిరం బద్ద లేకుండా బద్ద అంటారా. గేర్ వీల్ పట్టు మంచిగా వస్తుంది. అంత అయిపోయినాక గిరికే ఎన్నిపోతున్నట్టు. ఇది టాలెంట్ అంటే ఉండాలి. ఇట్లా ఉన్న దుకాణం ఆడ హసిబాబాద్ ఇంతే పట్టినవారా? బావా హసిబాబాద్ ఎంత ఉండేనా? ఇంత ఉండనేమో బావా. అది జర పొడుగు కాబట్టి బావా. పొడుగా పట్టి దొరుకుతుంది కదా అది పొడుగా ఏం చూడు బాగా. అంత పొడుగు లేకుండే లెక్క మీద నేను దీన్ని దింపితే చెప్పగలుగుతా నేను. ఈ 10 జాములు పట్టి షెడ్ కట్ట పెడుతుంది అట్లనే 500 వీటిలో మధ్యలో ఫ్లవర్ వాజ్ పెడితే అయిపోయా. ఇప్పుడు ఇంతే చేసి ఇది ఆరేంత వరకు అట్లే ఉండి మీద ఇంత మూతి పడితే అయిపోయా. ఇట్లా మూతి పడితే ఫ్లవర్ వాజ్. ఈ జామ్లకి జబ్బర్ ఉంటుంది. ఇదే ఇదే బాగుంది. రెండే అదొకటి ఇది చిన్నది కూడా ఉంది. అంత ఎక్కదా కొట్టకు మంచి కొట్ట. కొంచెం తప్ప ఎక్కువ వేసేవారు నాయన మెల్ల నిదానం చూసి. ఓకే సరేనా మొన్నది కడమంచు పట్టిన కడమంచు పట్టి బట్టన్స్ వేసేసరికి కరగలేదా? అది పోతే సిమెంట్ రుద్దైనా దాన్ని కాపాడు మొక్కది. పెట్టకుంటే చాలు. ఎట్లకుంటే అంటే దీంట్లో బూడిద వేయాలి బాగా కాల్చి బూడిద వేసి పండగటి మొత్తం తిప్పినాం అనుకో లోపల ఎచ్చగా అవుతుంది. ఇక మళ్ళీ బేతులు కాల్చినట్టు ఎందుకు అసలు కష్టం. బేతుల్లో కాల్చినట్టు కలవాలి కదా. అంతే అన్నా ఇలా ఆడకుంటే ఇట్లా పెడదాం. ఇట్లా పెడుతుంటుందా? కుదురు చూపు వాళ్ళకి చెప్పు కుదురు. పాత ఏదైనా చూడు దాంట్లో పెడదాం. దగ్గర అది శ్రీరామ్ది భూమి మీదకి టైట్ పట్టాలి బాబా నా కోరిక అది. కానీ ప్లేట్ ఇసిరం కావాలి. ప్లేట్ ఏమున్నదిరా ప్లేట్ దొరికాయరా నువ్వు చేపిస్తే అది ఇంపది కూడా బాబాయ్ ఇంటికాడ ఇంటుంది. దీని అంత ఉందా ప్లేట్ ఎందుకంటే పెద్ద చేయించండి సారీకి అప్లికేషన్. ఇగో అట్లా కాదు. సారికి మన్ను పెట్టి మన్ను మీద ప్లేట్ పెట్టి గట్టిగా దొక్కితే అయిపోయా. ఇంత కూడా జరగదు అది. సారీకి ఇప్పుడు పలక మీద మన్ను ఉంటుంది కదా, మన్ను గీకి ఆ ప్లేట్ పెట్టి గట్టి కొడితే అయిపోయా. జరగదు. ఇంకెట్కి జరుగుతుంది అది. మన చెక్క పెట్టి ఒకటి ఉంటుంది, చెక్క పెట్టే కూడా ఉంటుంది కానీ జరగనే జరగదు. ఎప్పటికి ప్లేట్ కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఇసిరం కావాలంటే పెద్ద చెక్క తీసుకోవాలి. మనకి దాన్ని పెట్టి గట్టి కొట్టామంటే కథం ఇక జరగదు కదా. ఆరిపోతేనే జరగాలి. ఓకేనా? అంతే చక్క ఎక్క తక్కువ ఛాన్స్. ఏమన్నా అంటే దాన్ని పెద్ద ఆపరేషన్ అవుతుంది. మట్టుకొచ్చేదా ఏదన్నా ఒక కుదురు పట్టుకోరా ఏదన్నా, లేకపోతే అది పోగల
అన్న కింద సాపనాలే ఇంకా తర్వాత గట్టియాలన్న దిస్ ఈస్ వన్ టైం సెటిల్మెంట్ కాదు ఎట్లా చేస్తూనే ఉండాలి. గిరికే మంచిగా గిరికేసి ఇట్లా చేత్తో నాను బయట లొట్ట ఉన్న కాడ చేతులు బయట కాదు పెయ్యి రాసుకునేది పెట్టి రాస్తే ఎట్లా కావాలంటే ఇట్లా తెరవాలి. किधर యాభై లీటర్లు పడుతుందేమో పట్టదా స్పీడ్ పెడితే మన దాడిపోతుంది కదా. ఇంకోటి అయితే మసాలా పెద్ద గిరికే ఇంకోటి కింద ఒకటి మూడైనాయి కదా దీని మోసలా ఇక రమేష చేయి పెట్టి లోపల నుంచి అంతా ఇట్లా ఎక్కడెక్కడ లొట్ట ఉందో అక్కడ అక్కడ అనుకుంటారా जरा తాగకుండా మెల్లగా లొట్టు ఉన్న కాడ బయటకు వద్దు कर दान बाजार ఫోటోగ్రాఫర్ 23 నిమిషాలు రెండు గడలు పడతాయి కవడతాయి. 3 కడ నీళ్ళు పడతాయి ప్లాస్టిక్. 50 లీటర్లు పడతాయి అంటే మామ 30 50 పడతాయి దాంట్లో 20 లీటర్ల క్యాన్ రెండు పడతాయి పడతాయి. ఎక్కువ పడతాయి. ఇంకా ఎక్కువ పడతాయి. 20 లీటర్ల క్యాన్ కన్నా ఎక్కువ పడతాయి. तक 20 లీటర్ తక్కువ పడతాయి. 20 లీటర్ 20 లీటర్ల క్యాన్ 20 ఉండదు ఇప్పుడు 16 18 ఉన్నది అంతే అది 20 లేదు తక్కువ పడతాయి ఆడ మళ్ళీ సాంబిందే తక్కువ పడతాయి. ఎంతైనా రెండు గడలు పడతాయి రెండు కూడా కాదు, మూడు నుంచి 4 గడవలు పట్టాలి. పడుతుంది. కడ తీసుకో పడతాయంటే తోపే కడ తీసుకొచ్చినా ఇప్పుడు వస్తున్నా దీని పొక్కైనట్టు చూడు మామ ఇక్కడ వంగి దాంట్లో కూర్చొనే పట్టాలి చుట్టూ ఇట్లా. నెల రోజుల వీడు ఉండరు ఇక బొక్కలు ఒకటే ఉంటాయి 50 అయితే ఆమె నిండుతుంది కదా మామ 50 అయితే ఆమె నిండుతాయి 50 పడితే ఆమె నిండుతాయి. అందబడతాయి కానీ కుదురు కావాలి కుదురు మీదే పెట్టాలి లేకపోతే పోతుంది వెయిట్ అలా ఉంటుంది కదా కుదురు పెద్ద తీసుకో ఇక మామ ఇక గింతది అగో అది ఎంత ఉంది కోలు అంతా ఇలా ఉంటుంది